దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, మనం గతంలో భగవంతుడు ఏ రూపంలో మనకి ఆరాధనలు అందుకునేవాడిగా ఉన్నా ఆయనకి మనం ఆరాధన చేసిన తర్వాత ఎక్కడ అర్పించాలి అని అంటే అది కృష్ణ అనే స్థానంలోనే అర్పించాలి, కృష్ణార్పణమస్తు అనాలి అని మనం చెప్పుకున్నాం. కొంతమందికి కొన్ని ప్రశ్నలు వచ్చాయండి దీని మీద. ఏమొచ్చాయి దాని మీద? కొంతమందికి కృష్ణావతారంలో కృష్ణుడు ద్వాపర యుగానికి చెందినవాడు కదా, కృష్ణావతారానికి ముందు రామావతారం, కృష్ణావతారానికి ముందు నరసింహావతారం, కృష్ణావతారానికి ముందు వరాహ అవతారం, కూర్మావతారం, మత్స్యావతారం, ఇంకా హరి అవతారం, మరెన్నో అవతారాలు ఉన్నాయి కదా. మరి వాళ్ళ గురించి చేసిన వాటిని అన్నీ కృష్ణార్పణమే చెప్పమంటారు. ఎందుకు చెప్పాలి? తర్వాత వచ్చిన దానికి ముందు వచ్చిన వాటిని వదిలిపెట్టేసి ఎట్లా చెప్తామండి? కృష్ణ అనేటటువంటి పదం కూడా కృష్ణార్పణమస్తు అనమన్నారంటే కృష్ణుడు అనేటటువంటి పేరు మన దేవకి వసుదేవులకి పుట్టినటువంటి పిల్లవాడికి వీళ్ళు తీసుకువెళ్ళి నందగోకులంలో వదిలిపెడితే అక్కడ ఉండేటటువంటి గర్గాచార్యులు వారు ఎవరో వచ్చి వారికి పెట్టినటువంటి పేరు మాత్రమే కాదు, వారు స్వయంగా కల్పించి ఆవేళ కొత్తగా ఒక కాయిన్ చేసి కొన్ని అక్షరాలని పదాలని తయారు చేసినటువంటి ఒక పేరైతే కాదది. అది వేదాల్లోనే ఉంది ఆ పదం. కానీ కృష్ణ అనేటటువంటి పదం కేవలం నందగోప సుతుడు, యశోదా తనయుడు, దేవకీ నందనుడు, అయితే వసుదేవ కుమారుడు అయినటువంటి ఆయనకి మాత్రమే కొత్తగా వచ్చిన పేరైతే కాదు. వేదాల్లోనే మనం పెడితే ఈ పదం మనకు కనిపిస్తుంది. వేదాల్లో భూమిని గురించి చేసే ప్రార్థనకి సంబంధించినటువంటి ఒక సూక్తం. భూమిని ప్రార్థన చేస్తూ ఉధృతా శివరాహేణ కృష్ణేన శతబాహునా మృత్తికే హనమే పాపం యన్మయా దుష్కృతం కృతం మృత్తికే బ్రహ్మదత్తాసి కాశ్యపేనాభిమంత్రిత. హే మృత్తికే, హే భూమి అని భూమిని సంబోధించేటటువంటి ఒక సూక్తం వేదాల్లో ఉంది, తైత్తిరీయంలో ఉంది. ఉధృతా శివరాహేణ, ఒకనాడు నీ స్థానం నుంచి నువ్వు తప్పినప్పుడు, స్థాన భ్రంశం ఏర్పడ్డప్పుడు, ఉధృతాసి నువ్వు ఉద్ధరింపబడినావు,
నిన్ను ఒక మహానుభావుడు ఉద్ధరించెను. ఎవరు? వరాహేణ, వరాహ రూపాన్ని ధరించినటువంటి ఒక మహానుభావుడి ద్వారా నువ్వు ఉద్ధరింపబడితివి. ఎవడతను? కృష్ణేన, ఆయన నల్లని రూపం ధరించినవాడు. శతబాహున, 100 చేతులు ధరించినవాడు. ఇటు నుంచి జారిపోవటానికి అవకాశం లేకుండా ఉండేటట్లుగా 100 చేతులతోటి నిన్ను ధరించి ఆయన పైకి తెచ్చాను. తిరిగి మళ్ళీ నీ స్థానములో నిన్ను నిలిపెను. ఇది భూమికి చెప్పాను. ఆ రకంగా ఉద్ధరణ పొందినటువంటి నువ్వు హనమే పాపం, నా పాపములన్నీ తొలగించుము. మృత్తికా స్నానాలని చేస్తారండి. అంటే మట్టిని తీసుకుని చక్కగా ఒంటిదంతటికి కూడా దాన్ని రాసుకుని దాంట్లో కొంతసేపు అలా ఉండి ఆ తర్వాత స్నానాదుల్ని ఆచరిస్తుంటారు. ఇప్పుడు ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ చేసేటటువంటి ప్రాసెసెస్లో అది కూడా ఒక ప్రాసెస్. మృత్తికా స్నానము అనేది కూడా ఒక ప్రాసెస్ చేయిస్తుంటారు. అప్పుడు ఆ మృత్స్వరూపిణి అయినటువంటి ఆ భూమిని, భూమిర్ధేనుర్ధరణి లోకధారిణి అని, హే భూమి అంటూ ఆ భూమిని సంబోధించి నిన్ను ఉద్ధరించినటువంటి మహానుభావుడి పేరు కృష్ణేన శత బాహునా. కృష్ణుడు, 100 చేతులు కలిగినటువంటి కృష్ణుడు నిన్ను ఉద్ధరించెను. ఇది వేదం చెప్పిన మాట. అది ఎప్పుడు ఉద్ధరణ జరిగింది? ఎన్ని లక్షల సంవత్సరాల క్రితం లేదా ఎన్ని కోట్ల సంవత్సరాలకి పూర్వము అనేది మనకి ఇదమిత్తంగా తెలియదు. కానీ పంచాంగాలు రచించేటటువంటి మహనీయులు ఈ భూమిని ఉద్ధరణ జరిగిన తర్వాత దీంట్లో ఒక బ్రహ్మని ఏర్పాటు చేసి తద్వారా మళ్ళీ కాలానంతటిని కూడా క్రమబద్ధం చేసి నడిపించడానికి ఇప్పటిదాకా 195,85,50,00,000 పైచిలుకు ఇన్ని సంవత్సరాలకి పూర్వం ఇది జరిగెను. సంవత్సరాలు కాదు, సంవత్సరాలకి పూర్వం ఇది జరిగాను. అంటే ఇంకా అంతకుముందు ఎంతకాలం పూర్వం మనకి తెలియదు. అంటే కృష్ణ అనే పదం అప్పటికే ఉంది అని అప్పుడప్పుడు కొంతమంది పెట్టుకున్నారు. అప్పుడెప్పుడు మంచోండి ఎక్కడైనా పేర్లు పెట్టుకోవాలంటే ఏదైనా ఫ్యాషనబుల్ నేమ్స్ ఎక్కడైనా కనిపిస్తే టక్కుమని తీసి పెట్టుకోవాలని అనిపిస్తూ ఉంటుంది కదా. ఆ వేళ ఉండేటటువంటి స్వరూపాన్ని చూసి నందగోపుడి యొక్క కుమారుణ్ణి చూసినప్పుడు గర్గాచార్యుల వారికి అనిపించింది, ఓ ఈ పిల్లవాడు నల్లగా ఉన్నాడు కనుక ఇతని కృష్ణ అని పేరు పెడితే బాగుంటుంది అని కృష్ణ అని పేరు పెట్టారు ఆయనకి. అంత మాత్రం చేత ఆ పేరు అప్పుడే కొత్తగా పుట్టింది కాదు. చేత ఎవడైతే ఈ మృత్తికా స్వరూపిణి అయినటువంటి భూమిని ఉద్ధరించి దీనికి ఒక ఉనికిని కల్పించి దీని మీద అన్ని ప్రాణులు కూడా సుఖ జీవనాన్ని సాగించగలిగే వ్యవస్థని చేశాడు. అవి మానవుల, దేవతల, తిరియక్కుల, స్థావరాల, ఏవైనా కానివ్వండి, వీటన్నిటికీ కూడా ఆ రకమైనటువంటి జీవనాన్ని అందించి అందులో కొంతమందికి ఉజ్జీవన కావాలంటే దానికి కావలసినటువంటి వ్యవస్థని ఏర్పాటు చేసినటువంటి కాలం, ఆ కాలంలో కూడా దానికి ఆ నామం ఉంది. చేసినవాడు ఆయన కనుక నువ్వు ఏది చేసినా ఆయనకి అర్పించవయా. ఎటువంటి ఉపద్రవాన్నించైనా ఉద్ధరించగలిగిన వాడు ఆయన. ఇప్పుడు భూమి తన స్థానాన్నించి భ్రంశము కావడము అనంటే సామాన్యమైనటువంటి విషయం కాదే. అది ఒక రోడ్డు మీద వెళ్ళేటట్టే ఒక వాహనం, ఒక కారు తన దారి తప్పి కింద పడింది అంటే మనకి ఎంత ఉపద్రవమో తెలుసు. అలాంటిది నిరాధారంగా ఉండేటటువంటి అనంతాకాశంలో ఒక రకమైనటువంటి శక్తి విశేషం చేత వాటి స్థానాల నుంచి అది ఏమాత్రము మారకుండా తిరుగుతూ ఉండేటటువంటి గ్రహాలు,
అందులో ఒక ప్రధాన గ్రహం, జీవరాశికి మూలాధారమైనటువంటి గ్రహం అయినటువంటి ఈ భూలోకం తన గతిని తప్పితే తిరిగి ఆ గతిని దానికి అందేటట్లుగా చేయగలిగినటువంటి తత్వమేదో అది రక్షకం. కనుక అందులో ఉండే వాళ్ళంతా దానికి కృతజ్ఞత చూపించుకునేటట్లుగా ఉండాలి. కనుకనే నువ్వు ఏది చేసినా కృష్ణార్పణమస్తు అని అనాలి. మనం చెప్పుకోవడం కాదు, ఏదో మనకు ఉండేటటువంటి ఏదో లాజికల్గా ఏదో యుక్తియుక్తంగా బాగుందండి ఓ ఇలా కూడా అనొచ్చును అని చెప్పుకోవడం కాదు. ఇది ఇలానే ఉండాలి అనే విషయాన్ని ఆ రూపంలోనే అర్చామూర్తిగా మనకి అందుతూ ఉండేటటువంటి ఆ తత్వం ఏదో అదే తత్వం ఈ భగవద్గీతోపదేశం చేసినటువంటి విభవ స్వరూపం కూడా కనుక 9వ అధ్యాయపు 27వ శ్లోకంలో మళ్ళీ అది కూడా ప్రధానమైనటువంటి శ్లోకం 27 అంటే మళ్ళీ 2 కలిపి 9 వస్తుంది. మళ్ళీ ఆ శ్లోకంలో చెప్పింది మనకి ఏమని చూడండి ఒక్కసారి. 9వ అధ్యాయపు 27వ శ్లోకం. యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. యత్కరోషి ఏదేదైతే నువ్వు చేస్తున్నావో నువ్వు చేసేటటువంటి పనులన్నీ కూడా యదశ్నాసి ఎదురుకుండా ఉండే అర్జునుడిని సంబోధిస్తూ చెప్తున్నాడు ఆయన. కనుక నువ్వు ఏదైతే చేస్తున్నావో నువ్వు ఏదైతే అనుభవిస్తున్నావో అని చెప్తున్నాడు అక్కడ. కానీ ఆ భగవతత్వం మనందరి ఎదుట ఉంది, ఇప్పుడు మనందరి చుట్టూ ఉంది. కనుక మనందరినీ కూడా అదే క్రమంలో సంబోధిస్తోంది ఆ తత్వము. ఏమని? యత్కరోషి, ఈవేళ నువ్వు ఈ భూమి మీద నిలబడి ఒక పని చేయగలుగుతున్నావంటే ఆ భూమిని ఆ స్థాయిలో ఉంచిన వ్యక్తిని నేనయ్యా. అంచేత నువ్వు చేసేటటువంటి దానిని నాకు అర్పించవలే. నువ్వు ఎవడివైనాక, నువ్వు దేవతవా, మనిషివా, తిరియకువా, స్థావరానివా, ఎవరైతే నాకేం కనుక. ఈ నలుగురికి కూడా రూపుకల్పన చేసిన వాడిని నేనే, కనుక నాకే అర్పించవాలి. అంటే దేవతలకు కూడా ఉంటుందండి. మనం అంటే పోనేది చేస్తున్నాం, దేవుడికి అర్పించాలి. కానీ దేవతలకే ఉందండి, బ్రహ్మ, రుద్ర, ఇంద్ర, ఇలాంటి వాళ్ళకి కూడా ఇదే పని. ఈడువాడని ప్రశ్న లేదండి. ఇందరికీ ఆధారమైనటువంటి స్థానం భూమే కనుక ఈ భూమిని ఆధారంగా కలిగినటువంటి ఏ ప్రాణికైనప్పటికీ కూడా ఇది రూల్. మనకి బ్రహ్మసూత్రాలని కొన్ని ఉన్నాయి, వేదవ్యాస భగవానుడు చెప్పినటువంటివి. అందులో ఒక సూత్రంలో ఆయన చెప్తాడు, తదుపర్యపి బాదరాయణ సంభవాత్ అని చెప్తాడు. అంటే దేవతలకి కూడా భగవంతుణ్ణి ఆరాధన చేసి ఉపాసన చేసి భగవంతుణ్ణి సంప్రీతుడిగా చేసుకోవలసినటువంటి స్థితి ఉంది. కేవలం మనుషులకే కాదు ఇది. అదేమిటండి దేవతలకి ఎందుకండి అంటే అసలు ఉపాసన చెయ్యాలంటే ఎవరికి అధికారం ఉంటుందా అని ప్రశ్న వేసుకున్నారు అక్కడ బ్రహ్మసూత్రాల్లో. ఎవరికి ఉంటుంది అంటే ఎవడికైతే కోరిక ఉంటుందో, ఎవడికైతే ఆచరించగలిగే శక్తి ఉంటుందో, అర్ధిత్వ సామర్థ్యములు అని అన్నారు. అర్ధిత్వం అంటే కావాలి అనుకోవడం, కోరికలు ఉండడం అని అర్థం అన్నమాట. ఎవరెవరికి కోరికలు ఉంటాయి? అసలు కోరిక లేని ప్రాణే ఉండదండి. చతుర్ముఖ బ్రహ్మగారికి కోరికలు ఉంటాయి. ఆయన లలాటంలోంచి పుట్టినటువంటి రుద్రుడికి కోరికలు ఉంటాయి. వాళ్ళ ఆధీనంలో పనిచేసేయండి ఇంద్రుడికి కోరికలు ఉంటాయి. మిగతా ఉండే దేవతలకు అందరికీ కోరికలు ఉంటాయి.
ఏం కోరికలు ఉంటాయి? నాకు వచ్చిన ఈ స్థానం కొంచెం ఎక్కువ కాలం ఉంటే బాగుండు, పోకుండా ఉంటే బాగుండు. ఇంద్ర పదవి వచ్చిన వాడికి నాకు ఇంద్ర పదవి కొంతకాలం సాగితే బాగుండును, అయిపోకుండా ఉంటే బాగుండును, డేస్ ఇంత ఫాస్ట్గా అయిపోకుండా ఉంటే బాగుండును, నాకుండే ఈ అధికారం మరికొంతకాలం కొనసాగితే బాగుండును ఆయనకి ఉంటుంది. ఏ పదవిలో ఉండేవాడికైనా ఆ పదవిని పదిలంగా అట్టే పెట్టుకోవాలని ఒక పెద్ద ఆశ, పేరాశ వాడిలో ఉండనే ఉంటుంది. దానికోసం మళ్ళీ వాడు ప్రారంభం చేస్తాడు తపస్సు, ఉపాసన, మెడిటేషన్, ధ్యానం, యోగం, యాగం, ఏదో రకరకాలు. ఇది ఉంటే చాలు వాడికి ఉపాసన చేసే అర్హత ఉంటుంది. కోరిక ఉంటే చాలు ఉపాసన అర్ధిత్వము అని అంటారు దాన్ని. ఇంకా సామర్థ్యము, అర్ధిత్వం ఒకటే ఉంటే చాలదు. వాడు ఏదైనా చెయ్యాలి అని అంటే వాడికి ఉండేటటువంటి పరికరాలు వాడికి తోడ్పడాలి. వాడికి ఉండే పరికరాలంటే వాడి చేతులు, వాడి కాళ్ళు, వాడి నోరు, వాడి ముక్కు, కళ్ళు, చెవులు, ఇవన్నీ వాడి ఇంద్రియాలు. వాడితో ఉండేటటువంటి సామగ్రి ఏదైతే ఉందో ఇదంతా కూడా వాడు చెప్పినట్టుగా అది వినగలిగే స్థితిలో ఉండాలి. దీన్ని సామర్థ్యము అని అంటారు. ఎవడెవడికైతే ఈ అర్ధిత్వం ఉంటుందో, ఎవడెవడికైతే ఈ సామర్థ్యం ఉంటుందో అది ఉన్నవాడు ఎవడైనా చక్కగా ఉపాసన చేయవచ్చును అని వేదవ్యాస భగవానుడు నిరూపణ చేశాడు, నిర్ణయం చేశాడు. అంచేత యత్కరోషి ఇది అందరికీ కామన్ అండి. వాడు దేవతలైనా అంతే, మనుషులైనా అంతే, మిగతా వాళ్ళైనా అంతే. ఏదైతే నువ్వు చేస్తున్నావో యత్కరోషి, జీవించున్నంత వరకు పనిచేయాలని కదా నియమం. ఎవ్వడూ కూడా జీవించి నేను పని చేయకుండా కూర్చుంటాను అనడానికి వీలు లేనే లేదు. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టతి అకర్మకృత్. మొదటి షట్కంలో మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మనం రెండో షట్కంలో ఉన్నాం. నువ్వు ఎవ్వడు ఏ క్షణకాలం కూడా ఊరికే కూర్చోలేడు, ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. ఆ ఏదో ఒకటి చేసేది ఏదో ఊరికే వ్యర్థంగా చేయకుండా దాన్ని నువ్వు త్రయీనిష్ఠుడమైనాక, త్రయంత నిష్ఠుడమైనాక ఏదో రకంగా చేయి. అంటే నువ్వు కేవలం యజ్ఞ యాగాది నిష్ఠ కలిగి చేసినా సరే, లేదు ఆత్మనిష్ఠ కలిగి చేసినా సరే, మూడుంట్లో ఏదున్నా పర్వాలేదు. అయితే త్రయీనిష్ఠ కలిగిన వాడు కేవలం కొంతవరకు మాత్రమే వాడు చూడగలుగుతాడు. ఎంతవరకు చూడగలుగుతాడు అంటే ఈ రూపాల్లో ఉండే తేడాలు చూడ. మనుషుడు, దేవత, తిరియక్కులు తేడాలు ఉన్నాయి కనుక నేను తిరియక్కు కావద్దు అనుకుంటాడు, నేను స్థావరం కావద్దని అనుకుంటాడు, నేను మనిషిగా ఉండాలి, మనుషుల్లో కంటే వాడికంటే నేను విలక్షణుడుగా ఉండాలి, వీడికంటే విలక్షణుడుగా ఉండాలి, ఇది కోరుకుంటాడు. దాని తర్వాత భౌతికంగా కూడా ఇంత గొప్పది మరి లేదండి అనిపించేట్టుగా ఉండాలి, అలాంటిది ఏదో కావాలి, ఒక ప్రశంస వాడు కోరుకుంటాడు. అది కూడా కోరికే. దానికోసం కూడా వాడు ఏదో కొంత చేయాల్సి ఉంటుంది. ఇది కూడా అర్ధిత్వంలోకే చేరుతుంది. కనుక ఎవడెవడికైతే అర్ధిత్వం ఉంటుందో, ఎవడెవడికైతే దాన్ని సాధించగలిగేటటువంటి సామర్థ్యం ఉంటుందో, ఈ ఉన్నవాడు ఎవడైనా ఉపాసన చేయవచ్చు. ఆ చేసేటటువంటిది ఎవడి కోసం చేయాలి? ఎవడి కోసం చేయాలి? ఎవడైతే నువ్వు చేసే పనిని చూసి నీకు కావాల్సిన ఫలితం ఇస్తాడో వాడు. దానికి ఆరాధ్యత్వము అని అంటామండి. నువ్వు చేసే పనిని అందుకుని నీకు దానికి సంబంధించిన ఫలితాన్ని ఇచ్చేవాడు ఆరాధ్యత్వం. మరి చేసేది నేను కదా, అప్పుడు నీలో కర్తృత్వం ఉంటుంది. అయితే మళ్ళీ ఆ కర్తృత్వం ఉన్నప్పుడు మళ్ళీ దానివల్ల వచ్చే ప్రమాదాలు కొన్ని ఉంటాయి. ఏముంటాయి? నేను చేస్తున్నాను కనుక నేను పొందాలి అని అనిపిస్తుంది, భోక్తృత్వం వస్తుంది. ఈ కర్తృత్వము, భోక్తృత్వము ఇవి రెండు కూడా మళ్ళీ మన మీద పెట్టుకుంటే వాటిలో ఏమైనా ఒకవేళ లోపాలు ఉంటే మళ్ళీ మనకే అది ఉపద్రవకరంగా ఉంటాయి. ఈ కర్తృత్వాన్ని గుర్తించి మనం చేయాలి. లోపలుండి చేయించేవాడు ఆయన
కనుక కర్తవాడు. లోపలుండి దీన్ని మనం ఏది చేసినా దాన్ని అనుభవించేవాడు ఆయన. కనుక భోక్త ఆయన, భోక్తృత్వం ఆయనలో ఉంటుంది. ఇది మనం చూసినప్పుడు చూసి సరే బాగానే చేస్తున్నావు, మేము చెప్పినట్టుగానే చేస్తున్నావు, సంతోషం, ఇన్ని రోజులు బాగానే చేసావు, ఇలాగా ఎవడో వీడు చేసేదాన్ని అందుకుంటూ ఉంటాడే. ఎవడో వీడి చేసా బాగానే చేశాడు, పాపం మంచిగా చేశాడు, సగా వీడికి ఏదో 99.99 మార్క్స్ వీడికి ఇస్తున్నాం, వీడికి ఫలితాన్ని ఇచ్చేయండి అనేవాడు ఒకడు ఉంటాడు. వాడిని ఆరాధ్యుడు అని అంటాం. అది సామాన్యులైతే దేవతలు అంటారు. మరి దేవతలకు కూడా ఆ దేవుడైన వాడెవడో ఆయన ఆరాధ్యుడు. కనుక ఈ మూడు, కర్తృత్వం, భోక్తృత్వం, ఆరాధ్యత్వం, ఇలాంటివన్నీ నేను చేస్తున్నాను, నా వల్ల జరుగుతోంది, నాకు ఇది కావాలి అనేటటువంటి భావాల్ని పెట్టుకోకుండా వీటన్నిటిని కూడా వదిలిపెట్టి తత్కురుష్వ మదర్పణం, దాన్ని నాయందు అర్పించు అన్నాడు ఆయన. నాయందు అర్పించండి, ఎవరి మీద అర్పించమన్నాడు ఆయన? కృష్ణుని యందు అర్పించు అని కృష్ణుడిని తను చూపించుకున్నాడు ఆయన. ఆవేళ ఆ రూపంలో ఉన్నాడు కనుక. కాక అసలు ఆ కృష్ణ అనేటటువంటిది వేదాలే తనకిచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి తిరునామం. నారాయణ నామం తర్వాత మళ్ళీ ఆ రకమైనటువంటి ప్రాచుర్యం కలిగినటువంటి నామం కృష్ణనామము, దానికి అర్పించు. అందుకోసమే మనకి ఈ 27వ శ్లోకంలో యత్కరోషి యదశ్నాసి, ఏది నువ్వు చేస్తున్నావో దాంట్లో కర్తృత్వ, భోక్తృత్వ, ఆరాధ్యత్వాలు అర్పించు నాకు. యదశ్నాసి, ఏది నువ్వు తింటున్నావో ఆ తినే వాటన్నిటికి వల్ల కలిగేటువంటి తృప్తి ఏదో అది నా యందు అర్పించు. యజ్జుహోషి, ఏదైతే నువ్వు హోమం చేస్తున్నావో, నేను ఈ హోమం చేస్తున్నా, ఇది ఫలానా దేవతకి వెళ్ళుగాక అనేదో నువ్వు చేస్తుంటావే, ఈ చేసే హోమంలో నేనున్నా. నువ్వు అది ఎక్కడికో వెళ్ళాలి అని అనుకుంటూ పంపించేటటువంటి స్థితి ఉందే, అక్కడ పంపించే చోట ఎవడైనా ఉన్నప్పటికీ కూడా వాడిని కూడా లోపల నుండి నడిపించేవాడిని నేను. అంచేత కర్తృత్వం నాదే, భోక్తృత్వం నాదే, దాని తర్వాత ఆరాధ్యత్వం కూడా నాదే. ఎందుకంటే నువ్వు ఏది చేసినా అందుకోవలసిన వాడిని నేనే. ఎవడైతే సవ్యంగా చేస్తాడు, యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోషి, ఏది నువ్వు హోమం చేస్తున్నావో, దదాసి యత్, ఏది దానము ధర్మము అనే పేరుతో నువ్వు అర్పిస్తున్నావు, యత్ తపస్యసి కౌంతేయ, ఏదైతే నువ్వు తరించడం కోసం అని అనుకుంటూ, లేదు మానసిక ప్రశాంతత కోసం అని అనుకుంటూ, లేదా నీతో పాటు ఉండేటువంటి మిగతా ప్రాణికోటికి తృప్తి కలిగించాలి అని అనుకుంటూ నువ్వు చేసే సద్భావన భావితమైనటువంటి క్రియాకలాపానికి తపస్ అని పేరు. అది నువ్వు అనుభవించడం ద్వారా కానీ, అనుభవాన్ని వదిలిపెట్టడం ద్వారా కానీ, అంటే కాయశుద్ధి బాగా జరగాలి అనే అభిప్రాయంతో నువ్వు దానికి తగ్గట్టుగానే ఒకవేళ ఏదైనా ఉపవాసాదులు కానీ లేకపోతే అల్పాహారాదులు కానీ నువ్వు చేస్తున్నా, అది కూడా తపస్ అని అంటాను, దాన్ని కాయికమైన తపస్. కనుక యత్ తపస్యసి కౌంతేయ, హే కుంతీపుత్ర తత్కురుష్వ, ఎట్లా చేయాలి? పనిని నాకు అర్పించక్కర్లా, కానీ ఆ పని చేసేటప్పుడు ఉండే భావన అది ఇంపార్టెంట్. కాదు, పనిని కాదు అర్పించడం, పనిని చేసేటప్పుడు వెనక ఉండేటటువంటి భావన. నువ్వే బట్టలు ఉతుకుతావు, కానీ భగవంతుడు లోపలుండి, భగవంతుడు బట్టల్లో ఉండి, భగవంతుడు రాయిలో ఉండి, భగవంతుడు నీళ్ళల్లో ఉండి అందులో తడుపుతాం, దీంట్లో ఉతుకుతూ ఉంటాం. ఇది క్రియాకలాపం. ఈ క్రియని చేసిన ఇది కూడా లోపల నేనుంటే నువ్వు ఉతుకగలుగుతున్నావు, నేను లేకపోతే నువ్వేం ఉతుకుతావు? ఉండనే ఉండదు. కనుక అది లోపల ఉండే ప్రథమ కర్తని నేను కనుక నా దగ్గర అర్పించు.
నువ్వు మధ్యలో వయా మీడియాగా వచ్చినవాడు కదయ్యా, కానీ నా దగ్గర నుంచి కదా నీకు శక్తి వచ్చేది, అప్పుడు కదా నీ ఇంద్రియం కర్మ కార్యాన్ని చేసేది. అందుచేత యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్, ఏదైతే నువ్వు దానంగానో ధర్మంగానో ఇస్తున్నావో, యత్ తపస్యసి కౌంతేయ, ఏదైతే నువ్వు ఆలోచనారూపమైనటువంటి దేహ శోషణాది రూపమైనటువంటి తపస్సు చేస్తున్నావు, తత్కురుష్వ మదర్పణం, దానంతటినీ కూడా నాకు అర్పించాననేటటువంటి భావనాపూర్వక త్యాగంతో, సాత్విక త్యాగము అని అంటారు దీన్ని. ఈ సాత్విక త్యాగ బుద్ధితోటి నువ్వు చేయాలి అని చెప్పాడు 27లో. అతి అద్భుతమైనటువంటి శ్లోకం ఈ శ్లోకం. దీని గురించి మనం చాలా తెలుసుకోవాల్సింది ఉంది, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.